హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ప్రతి అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అంటే బుచ్చిబాబు ఎక్కడా కూడా బయటకు వీడియో లీక్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? చరణ్ షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజే చెప్పేశాడు, చూడు బుచ్చి, ఆల్రెడీ గేమ్ చేంజర్ ఆ సినిమాకి సంబంధించి చాలా లీక్లు బయటకు వచ్చేసినాయి, చాలా సినిమా ఎఫెక్ట్ అయ్యింది, సగం మంది ఆ లీక్స్లోనే చూసారు సినిమా అంతా, నువ్వు మాత్రం ఆ మిస్టేక్ చేయొద్దు అని చెప్పి చాలా క్లియర్ కట్గా అయితే వార్నింగ్ ఇచ్చేసాడు అనమాట. బుచ్చిబాబు కూడా ఇంక అదే ఫాలో అవుతున్నాడు. అందుకే ఏదో ఇప్పుడు అఫీషియల్గా చిన్న చిన్న మేకింగ్ స్టిల్స్ తప్ప బయటకి ఒక్క వీడియో కూడా లీక్ అవ్వలేదు. అంతెందుకు, మొన్న రాజమౌళి గారి సినిమా ఒకటి స్టార్ట్ అయింది, దాని నుంచి కూడా మనకు ఒక వీడియో బయటకు వచ్చింది. అది ఫస్ట్ షెడ్యూల్. మళ్ళీ డ్రాగన్కి సంబంధించి కూడా ఒకటి మన తారక్ అన్నది, దానికి కూడా సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. అలాంటిది చెప్తున్నాను, ది బుచ్చిబాబు ఎంత టెక్నాలజీ ఉన్నా సరే, ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా సరే, ఎంత బాగా కంట్రోల్ చేస్తున్నాడో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్లో చరణ్ 1 మినిట్ కట్ లేకుండా నటించాలన్నమాట. సో చరణ్ కూడా సింగిల్ టేక్లో చేశాడు. మళ్ళీ అది ఇప్పుడు అదే ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. అంటే పూర్తిగా సీన్ అంతా బయటకు రాలేదు, కానీ ఈ 1 మినిట్ సీక్వెన్స్ ఎలా హ్యాండిల్ చేశారు అని చెప్పి బయటకైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మరి అది అందులో నిజం ఉందా లేదా అనేది తెలియదు, కానీ అయ్యుండొచ్చు, నిజం అయ్యుండొచ్చు. ఎందుకంటే చరణ్ అలాంటివి చాలా సింపుల్. ఎందుకంటే ఇప్పుడు రంగస్థలంలో కూడా చూసాం మనం. సో చాలా పెద్ద పెద్ద సీక్వెన్సెస్, కష్టమైనవి కూడా, ఈవెన్ ఆది పినిశెట్టిని పట్టుకుని ఏడ్చే సీన్స్ ఇవన్నీ కూడా సింగిల్ టేక్లో చేసినవి అన్నీ కూడా. అందుకే ఇప్పుడు పెద్దలో కూడా అలాంటి సింగిల్ టేక్, అలాంటి సీన్లు బుచ్చిబాబు కూడా అసలు మ్యాడ్ అయిపోతున్నాడంట. అసలు ఏంటి ఇంత ఫాస్ట్గా చేసేయడం. ఈవెన్ జగపతి బాబు గారు, అలాగే రావు రమేష్, సో కొంతమంది ఉన్నారు, అలాంటి ఒక సీనియర్ ఆర్టిస్టులతో కూడా పోటీ పడి చేస్తున్నాడంటే చరణ్ ఇంకో మెట్టు ఎక్కేసాడని చెప్పాలి. నా దృష్టిలో ఏంటంటే గైస్, ఇప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి ఫస్ట్ సింగిల్ ఏవైతే ఉంటాయో మొదట చేసినవి అవే ఓకే అయిపోతాయి, ఇంకా ఫర్దర్గా వెళ్ళాల్సిన పని కానీ, సో ఇలాంటివి ఏం పని అయితే ఉండదు అనమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పగలను. ఇప్పుడు స్పోర్ట్స్ గేమ్ కదా, క్రికెట్ జెర్సీ ఇలా ఉంటుంది, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ డిఫరెంట్. జెర్సీ అనేది ఒక బయోపిక్, లేకపోతే ఆ రేంజ్లో ఉంటుంది. అది ఇదేంటంటే ఒక మాస్ రూరల్ డ్రామా అనమాట. చరణ్ చెప్పాడు ఏంటి, రంగస్థలంకి మించి ఉంటుందంటే ఎప్పుడు అలా చెప్పడు. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పారంటే ఓకే, కానీ చరణ్ ఎప్పుడు అలా బయటకు వచ్చి ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పలేదు. బట్ రంగస్థలానికి మించి ఉంటుందని చెప్పాడంటే ఫిక్స్ అయిపోండి, ఇంకా అది మాస్ ఉంటుంది సినిమా మాత్రం. బట్ దీనికి సంబంధించి అప్డేట్లు చాలా తక్కువగా టైట్గా ఉంచారనమాట. సో నాకు కూడా చెప్పడానికి కూడా బయటకు రావట్లేదు అనమాట. చూద్దాం. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే షూటింగ్ అంతా అయిపోతుంది, తర్వాత కూడా మళ్ళీ ఇండియాలోనే షూటింగ్ ఉంటుంది. దాని షెడ్యూల్ కూడా అప్డేట్ నేను పోస్ట్ చేస్తాను గైస్. ప్రజెంట్ అయితే అప్డేట్ అది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.